ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. మనకు ప్రతిరోజు అవసరమయ్యేది దేవుని వాక్యంలో ఉన్న శక్తి. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు పలికిన ఒక్క మాట మన జీవితాలను మార్చగలదు. ఈరోజు వాక్యం మనకు ఆ విశ్వాసాన్ని బలపరచనుంది. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనము. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం వాక్యం ఇలా ఉంది: నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని. ఈ వాక్యము శతాధిపతి యేసయ్యతో మాట్లాడిన మాట. శతాధిపతి ఒక రోమా సైన్యాధికారి. అతనికి శక్తి, అధికారం, లోకగౌరవం అన్నీ ఉన్నాయి. కానీ అతని దాసుడు తీవ్రమైన రోగంతో మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు అతని అధికారము, సంపద, శక్తి అవేవీ ఉపయోగం కాలేదు. ఆ సమయంలో అతను గుర్తించిన సత్యం ఏంటంటే, మానవ శక్తి పరిమితమైనది, కానీ దేవుని వాక్యం అపరిమితమైనది అని. అప్పుడు శతాధిపతి యేసయ్య దగ్గరకు వచ్చి ఈ సంగతి మొత్తాన్ని చెప్పాడు. యేసయ్య, నేను వచ్చి వారిని స్వస్థపరిచెదను అని చెప్పాడు. కానీ ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని తనని తాను తగ్గించుకున్నాడు. ఈ వినయం అలాగే అతని విశ్వాసం యేసయ్యకు నచ్చింది. ఎందుకంటే చాలామంది యేసయ్య దగ్గరకు వచ్చి మీద చేతులుంచితేనే తగ్గుతుంది అనుకుంటారు. కానీ తను అలా అనుకోలేదు. యేసయ్య ఒక్క మాట చాలు అనుకున్నాడు. అతను యేసయ్యను తీసుకొని వెళ్దాం అనుకోలేదు. యేసయ్య పైన అలాగే ఆయన వాక్యంపై విశ్వాసం పెట్టాడు. అంటే యేసయ్య భౌతికంగా వస్తే తప్ప శక్తి పనిచేయదు అని అనుకోలేదు. ఆయన ఒక్క మాట పలికినా చాలు అద్భుతం జరుగుతుంది అని నమ్మాడు. అప్పుడు యేసయ్య ఇలా అన్నాడు: నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు అగునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. శతాధిపతి మనకు నేర్పిన గొప్ప సత్యం ఏంటంటే, దేవుని వాక్యం చాలు అని. అది రక్షణకు, స్వస్థతకు, విమోచనకు, జీవానికి మూలము అని. కాబట్టి యేసయ్య వాక్యంలో శక్తి ఉంది. యేసయ్య వాక్యము జీవమునిస్తుంది. దేవుని వాక్యం కేవలం మాట కాదు, అది జీవంతో నిండిన శక్తి. యోహాను సువార్త 6వ అధ్యాయం 3వ వచనం వాక్యం ఇలా ఉంది: నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని. అలాగే యేసయ్య వాక్యము స్వస్థతనిస్తుంది. శతాధిపతి దాసుడు ఒక్క మాటతోనే స్వస్థపడ్డాడు. ఇది వాక్యంలో ఉన్న శక్తికి సాక్ష్యం. అలాగే యేసయ్య వాక్యము విమోచననిస్తుంది. వాక్యము చీకటిని తొలగిస్తుంది, బంధకాలను తెంచుతుంది. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయం 20వ వచనం వాక్యం ఇలా ఉంది: ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని. ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే, మొదటిగా యేసయ్య వాక్యము జీవంతో నిండినది. అలాగే యేసయ్య వాక్యము రోగమును స్వస్థపరచగలదు, బంధకాలను విడిపించగలదు. అలాగే మన విశ్వాసము దేవుని వాక్యంపై ఉండాలి, మన పరిస్థితులపై కాదు అని. ఈ వాక్యాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా పూర్తి విశ్వాసం పెట్టాలి. ఆయన వాక్యమే మనకు చాలు అని నమ్మాలి. రెండోదిగా వాక్యంపై ఆధారపడాలి. ప్రతిరోజు వాక్యమును చదివి దాని ప్రకారం నడుచుకోవాలి. మూడోదిగా ప్రార్థనలో నిలబడాలి. మన అవసరాలను దేవుని ముందుంచి ఆయన సమాధానం కొరకు వేచి ఉండాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. శతాధిపతి వల్లే మేము వినయంతో, విశ్వాసంతో నీ వాక్యంపై ఆధారపడనేమో ప్రభువా. మా జీవితాల్లో ఉన్న రోగాలు, సమస్యలు, బంధకాలన్నిటినీ నీ వాక్యం విమోచన కలిగించిన విశ్వాసం మాకు దయచేయము ప్రభువా. ప్రతిరోజు నీ వాక్యంలో నిలబడుతూ నీ కృపలో నడవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.